నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ మండలం కుద్వన్పూర్, షాపూర్, నందిపేట్ గ్రామాల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఉపాధి హామీ కూలీల సమావేశం మరియు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, సిలిండర్ లింగం, యూత్ కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, మాజీ సర్పంచ్ ధర్మన్న, గుండప్ప, శంకర్, మన్నే సాగర్, పోషెట్టి, యూసుఫ్, దూడ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు గోపిరాజ్, నాగరాజు, నితిన్, రవి, అక్బర్, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. తీసుకున్న రుణముతో అవన్నీ కూడా రుణమాఫీ చేస్తున్నాం. ఏకకాలంలో ఒకటేసారి రుణమాఫీ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళా మీరు ఫ్రెష్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా 15 ఆగస్టు లోపే అవి కూడా జరుగుతాయి. ఆటో డ్రైవర్లున్న కార్మికులకు కూడా సంవత్సరానికి 12,000 కూడా ప్రకటించినాం. అవి కూడా ఎలక్షన్ రాగానే, ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవి కూడా ఒకటి వస్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా మీరు మెజారిటీ ఇవ్వండి. మీ గ్రామంలో మెజారిటీ ఇస్తే మనం చెప్పిన అన్ని మీకు ఇంటింటికి వచ్చి ఇస్తాం. మీ ఊర్లో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. అన్ని రకాలుగా న్యాయం చేసినాము. ఈ రామాలయం గుడికి 2,04,000 రూపాయలు ఇచ్చినమ్మా. రామాలయానికి 2,04,000 రూపాయలు ఇచ్చిన. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఏ శివరాత్రికైనా 10 కుంటాల బియ్యం పంపించిన ఒక్కొక్కసారి. అట్లా మంచికి చెడుకి ఆర్థికంగా చేసుకుంటూ వస్తున్నా. మన పల్లిగుట్టకు పోతుంటే శ్మశాన వాటిక ఏదో ఉందో, ఆ శ్మశాన వాటికకి మహారాజ్ అడిగితే దానికి కాంపౌండ్ వాళ్ళకి అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించిన. అంతేకాకుండా నందిపేట్ల రోడ్లు వేయించిన 15 లక్షల రూపాయలతో. మీ గ్రామంలో స్కూలుకు కానీ ఇంకా దేనికన్నా కావాలంటే మహిళా సంఘంకి కూడా పోవడం జరిగింది. మహిళా సంఘంలో బోరు నీళ్లు లేకపోతే బోరు కూడా వేయించిన. అన్ని రకాలుగా ప్రజల కోసం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్నటి జరిగిన నష్టం పెద్ద నష్టమమ్మా. గెలిచింటే ఇప్పటి వరకు కొన్ని మీకు అందుతుండే, ఓడిపోయినా గానీ